ఇంకొక వైపు అక్కడ అగేన్స్ట్ గా కొట్లాడుతున్న వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ని వాళ్ళు అటకాయించడం, దాని మీద హైజాక్ చేయడం, అవన్నీ దాడులు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళనేమో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చూపిస్తారు. సో దాడులు చేస్తున్న వాళ్ళని, హింసాయుత ధోరణిలో వెళుతున్న వాళ్ళని టెర్రరిస్టులు అంటారు. అహింస దృక్పథంతో అహింసాయుతంగా జరుగుతున్నటువంటి నిరసనలు తెలిపే వాళ్ళనేమో వాళ్ళు టెర్రరిస్ట్లే, కాకపోతే వీళ్ళు అరెస్ట్ చేయాలంటారు. ఇప్పుడు మెహరాంగ్ బలూచ్ ఎవరంటే ఒక డాక్టర్, వృత్తిరీత్యా ఆమె డాక్టర్. ఆమె ఎంత గొప్ప మనిషి అనంటే బలూచిస్తాన్ లో చాలా ఆమెకి నోబెల్ కి నామినేట్ చేశారు. ఆమెని గతంలో నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి మెహరాంగ్ బలూచ్ ని ఇవాళ ఉగ్రవాదిగా చూపిస్తున్నారు. ఏ కోర్టు ఇచ్చింది? యాంటీ టెర్రరిజం కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆమెకు జీవిత ఖైదు విధించారు. ఏం జరుగుతోంది అంటే ఆమె దేనికోసం కొట్లాడుతోంది అని అంటే, బలూచిస్తాన్ లో ఏంటంటే, బలూచిస్తాన్ లో గ్వాదార్ పోర్ట్ అని ఒకటి ఉందండి. ఆ గ్వాదార్ పోర్ట్ చైనా డెవలప్ చేస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మేజర్ గా ఎక్కువ భూభాగం వెళ్తున్నది బలూచిస్తాన్. అటు పిఓజేకే నుంచి ఇటు క్వెట్టా మీదుగా ఇటు బలూచిస్తాన్ లోకి వస్తుంది. రైట్, బలూచిస్తాన్ మన గోదావరి వరకు వెళుతుంది. అక్కడ ఏమైందంటే బలూచిస్తాన్ లో రేర్ ఎర్త్స్ ఉన్నాయి, మంచి మినరల్స్ ఉన్నాయి, మైనింగ్ చేయొచ్చు, చాలా అద్భుతమైనటువంటి సహజ వనరులతో కూడినటువంటి ప్రాంతం అది. ఆ సహజ వనరులు అన్నింటినీ దోచుకొని వాటిని పాకిస్తాన్ చైనాకు అప్పచెప్తోంది. దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేస్తున్న వాళ్ళని గత సంవత్సరాలుగా, గత దశాబ్ద కాలంగా, అంటే ఇది 7 దశాబ్దాలుగా వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు బలూచిస్తాన్ కోసమని, సపరేట్ బలూచిస్తాన్ కంట్రీ కోసమని. గత దశాబ్ద కాలంగా ఏం జరుగుతుందంటే, ఈ సిపెక్ వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసెస్ నమోదవుతున్నాయి. వందలాది మంది, వేలాది మంది మిస్ అవుతున్నారు, మనిషి కనబడట్లేదు. చైనా సడన్ గా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అంటే దీంట్లో 2-3 ఉన్నాయి ఇష్యూస్. ఒకటి, వాళ్ళు మిస్ అవుతున్నారంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళని చంపేయడము, వాళ్ళ శవాలు కూడా దొరకకుండా చేయడం. రెండోది, కొంతమందిని తీసుకెళ్లి అక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉంటాయి, వీగర్ ముస్లింస్ ని పెట్టేటువంటిది షిన్జియాంగ్ ప్రావిన్స్ లో, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టడం. ఇంకోటి ఏంటంటే, వీళ్ళని స్లేవ్స్ గా వాడుకుంటోంది చైనా. చైనాలో ఒక్కటి కూడా రిపోర్ట్ కాదు కదా, అన్ని సెన్సర్డ్. సో చైనాలో ఒక స్లేవ్స్ లాగా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాడుకుంటున్నారు అనేది ఇంకొక అంశం. సో ఇందులో కొన్ని వందల వేల కేసులు బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి నిరసనకారులందరూ మిస్ అవుతున్నటువంటి కేసులు ఉంటే, ఆమె బలూచిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు ర్యాలీలు నిర్వహించింది. శాంతియుత ధోరణిలోనే, నిజంగా మొత్తం శాంతియుతంగానే ఆమె నిరసనలు తెలుపుతూ వచ్చింది. అయితే మొన్న గత కొంతకాలం క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ పాకిస్తాన్ లో అస్థిరత క్రియేట్ చేయడానికి దోహదం చేస్తోంది, పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీలను ప్రేరేపించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కాస్త ఇప్పుడు జీవిత ఖైదు విధించారు. సో లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్, అంటే బయటకు రావడానికి వీల్లేదు. ఇమ్రాన్ ఖాన్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని అదే చేశారు, ఇటు మెహరాంగ్ బలూచ్ ని అదే చేస్తున్నారు. అండ్ ఇంకోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద జరుగుతున్న దాడులు మనం చెప్పనక్కర్లేదు. అటు పిఓజేకేలో జేఏసీ ఏర్పాటు చేసుకున్న నిరసనలు తెలుపుతున్న వాళ్ళ మీద బౌంటీలు ప్రకటిస్తున్నారు, కోటి పాకిస్తానీ రూపాయలు ప్రకటించారు ఇవాళ. సో అంటే ఎక్కడ ఏది జరిగినా అణచివేత ధోరణికి వెళ్లే పాకిస్తాన్ ఇవాళ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దేశంగా వెస్టర్న్ వరల్డ్ లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, మన దగ్గరే ఉంటాడు, ఈ రోడ్డు పక్కనే ఉండేటువంటి ఒక రౌడీ షీటర్. వాడు రౌడీ షీటర్ అని మనకు తెలుసు, కానీ వాడిని మనం ఇంట్లో కూర్చుని పెట్టుకుని మేపుతున్నాం. అవునా కదా? ప్రపంచ దేశాలు అదే చేస్తున్నాయి. ఈజ్ అ రౌడీ దేశము, ఒక రోగ్ దేశము, ఒక టెర్రరిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి దేశము. సో ఒక పాకిస్తాన్ కాదు, అట్లాంటి పాకిస్తాన్ ని పెంచి పోషిస్తున్నాయి ఈ వెస్ట్రన్ దేశాలు. అఫ్ కోర్స్ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు భారత్ సీరియస్ స్టాండింగ్ కొంచెం తీసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాము, అది మన యుద్ధం కాదులే, మనం వదిలేద్దామని కొంచెం చూస్తున్నామేమో, కానీ బట్ మన భారత ప్రభుత్వం కూడా సీరియస్ గానే పనిచేస్తోంది. ఇంకాస్త నెరేటివ్ వార్ లో ఇంకొంచెం సీరియస్ గా తీసుకెళ్లాలేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈమె బలూచ్ ఉద్యమ నాయకురాల్ని ఇమీడియట్ గా జైలుకి పంపిస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సిద్ధంగా. ఎందుకంటే బలూచ్లో దాదాపు 53 గిరిజన తెగలు ఉన్నాయి. ఒక్కొక్క గిరిజన తెగకి ఒక్కొక్క రకమైన గెరిలా పోరాటంలో వాళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళు తిరగబడితే పరిస్థితి అండి. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇవే బంగ్లాదేశ్ విషయంలో కూడా జరిగాయి. మీరు అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్లో కూడా ముక్తి వాహినిని అణచివేసిన ధోరణి, అక్కడ అసలు ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి. ఆపరేషన్ సర్చ్ లైట్ పేరిట ఢాకా యూనివర్సిటీలోకి పాకిస్తాన్ ఆర్మీ వెళ్లి కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా కొట్టిన సందర్భాలు మనం జనరల్ డయర్ గురించి విన్నాం.
ఇక్కడ మన జలియన్ వాలా బాగ్ ఎట్లాగైతే చేశాడు, జలియన్ వాలా బాగ్ కి కనీసం 5 ఇంతలు ఢాకా యూనివర్సిటీలో జరిగిన మారణ హోమం, ఢాకా యూనివర్సిటీలో ఆపరేషన్ సర్చ్ లైట్ పేరిట స్టూడెంట్స్ ఎవడు కనబడితే వాడిని తీసుకొచ్చి చంపేసిన సందర్భాలు ఊచకోత కోసింది అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం. మనం సో చూస్తాం కదా సార్, అట్లాంటి పరిస్థితే ఈవెన్ బలూచిస్తాన్ విషయంలో POJK లో కూడా కనబడుతుంది. మెహరాంగ్ బలూచ్ ఆమెను చూస్తున్నాం కదా, అదృశ్యమైన వ్యక్తుల కోసం అలాగే ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఆవిడ ఏళ్ల తరబడి వీధుల్లో తిరిగితే వాళ్ళ ఆవిడకి న్యాయం దొరకని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆమెను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎట్లా ఏం జరుగుతుంది అని అంటే కనుక నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే దిస్ ఈస్ హై టైమ్ దట్ భారత్ షుడ్ ఇన్వాల్వ్. భారతదేశం ఈ రోజు ఇన్వాల్వ్ అవ్వాలేమో. ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు, మేబీ వాళ్ళని మనం కలుపుకోవాలి. మన దగ్గర ఇప్పుడు జస్ట్ ఇమీడియట్ గా పాకిస్తాన్ మన చేతిలోకి వచ్చేసింది, బలూచిస్తాన్ మనకు వచ్చేస్తుంది, మనకు రాకపోవచ్చు. బంగ్లాదేశ్ ఎలాగైతే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిందో అలా స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన పని ఇవాళ మనం భారతదేశం చేయాలని డూ జాయింట్ ఎక్సర్సైజెస్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఈవెన్ మనం చూసాం ఇంతకు ముందు బంగ్లాదేశ్ విషయంలో మనం ఏం చేసామో మనకు తెలుసు. ముక్తి వాహినికి రా ట్రైనింగ్ ఇచ్చింది, ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది ముక్తి వాహినికి, వాళ్ళకి వెపన్స్ ఇచ్చాం మనం, వెపన్ ట్రైనింగ్ ఇచ్చాం మనం. లిటరల్లీ ఇది జరిగింది. అయితే ఇవన్నీ పోస్ట్ వార్ మనకి ఇవన్నీ బయటకు వస్తాయి, అదే మనకి ఇప్పుడు తెలియదు. బట్ మనం అక్కడ ట్రైనింగ్ ఇచ్చాము ముక్తి వాహినికి. ఆర్ఎన్ కావు గారు రా ఫౌండర్, ఆయన ఆధ్వర్యంలో ఒక టీమ్స్ పనిచేశాయి. ఆర్ఎన్ కావు గారు అండ్ ముజిబుర్ రెహమాన్ అనేక సార్లు కలిసి మాట్లాడుకునేది. అండ్ ఇందిరాగాంధీ ముజిబుర్ రెహమాన్ తో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే అట్లా చాలా సార్లు, అంటే జరగడానికి ముందే, అంటే బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు పెద్ద ప్లానింగ్ జరిగింది, ఒక 2 సంవత్సరాల ప్లానింగ్. అది ప్లానింగ్ ప్రాసెస్ లో ఉంటుందేమో. సో అప్పుడు కూడా యుద్ధం అంటే డైరెక్ట్ గా ఆయన ఏప్రిల్ నెలలోనేమో ఇందిరాగాంధీ గారు అడిగారు జనరల్ మానిక్ షా గారిని, మీరు యుద్ధానికి వెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన డిసెంబర్ లో పెట్టాడు. ఆయన నాకు కనీసం 8 నెలలు టైం కావాలి, 6 నెలల తర్వాత కానీ నేను యుద్ధం చేయలేదు, దిస్ ఇస్ నాట్ రైట్ టైం. ఈ టైం అక్కడ నీళ్ల ఎక్కువ ఉంటాయి, వర్షాలు పడ్డాయంటే మనం ఆర్మీ మూవ్మెంట్స్ కష్టమవుతుంది అని ఆయన వింటర్ ని చూస్ చేసుకున్నాడు. సో రైట్ టైం కోసం భారతదేశం ఎదురు చూస్తే గనక బలూచిస్తాన్ ని POJK-ని రెంటిని వేరు చేయవచ్చు. ఆ టైం ఎప్పుడు వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్. రైట్, థ్యాంక్ యూ సాయికృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చింది, ఆ టైం వచ్చింది. సాయికృష్ణ గారు అన్నట్టు ఆల్రెడీ బలూచిస్తాన్కి సంబంధించిన ప్రవాస ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు రాసిన లేఖ ప్రెసిడెంట్ని ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ 8 నెలల క్రితం చూసాం. అదేంటి వాళ్ళ UNO కూడా రాశారు, మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి అని చెప్పేసి. వాళ్ళకి ఒక ఫ్లాగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో కూడా వాళ్ళు ఎక్కడో ప్రవాసంలో ఉన్నారు కొందరు బలూచీలతో మనకున్న అనుబంధం వాటిది కాదు. నెహ్రూ గారు, కృష్ణవేణి గారి పుణ్యమాని బలూచీలతోటి అనుబంధాన్ని మనం బలవంతంగా తెగ్గొట్టుకోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళతోటి సహజంగానే మనకి స్నేహం ఉంది, బంధుత్వం ఉంది, అటాచ్మెంట్ ఉంది. అది తిరిగి